హాయ్ స్టూడెంట్స్, ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. చాలామంది అనేది మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన వీడియోస్ అనేది తీసుకోరండి సార్ అనేది చాలా అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ మేరకు అనేది నేను మీకోసం ఇంపార్టెంట్ వీడియోస్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ మీరు వీడియోస్ని కనుక ఎండ్ దాకా చూస్తేనే మీకు డెఫినెట్లీగా నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ అనేది అర్థమవుతుంది. సగం సగం చూసారంటే అది దేనికి పనికిరాదు. అండ్ చాలామంది మాకు సపోర్ట్ కావాలి అన్నయ్య అని అడుగుతున్నారు. సో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో ప్లీజ్ జాయిన్ అయిపోండి, ఓకేనా. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానికి సంబంధించి మోటివేషనల్, ఓకేనా. అండ్ మీ కాలేజ్కి తీసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ మనకు NSCI పర్సన్ అనేది ఉన్నారు, ఓకేనా, మీకు సపోర్ట్ చేయడానికి. సో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి. అండ్ వాట్సాప్ ఛానల్ అనేది ఉంది. సో ఓవరాల్గా అన్నీ ఫ్రీ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండవు. సో జాయిన్ అయిపోండి. అండ్ నేను డైలీ అనేది ఒక్క పేపర్ వీడియో అనేది పట్టుకొస్తాను. నాకు తెలుసు మీ దగ్గర టైం లేదు, బట్ డైలీ ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకొచ్చాను, రేపు మ్యాథ్స్ తీసుకొచ్చాను, మళ్ళీ ఫిజిక్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్, తెలుగు, ఇలా ప్రతి గ్రూప్ సబ్జెక్ట్ మోడల్ పేపర్ వీడియో అనేది నేను తీసుకొస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా నేను తీసుకొస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF అనేది 52 పేజీస్ అనేది ఉంది. సో అందులో ఇది ఇక్కడ అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో అందుకోసమే వాట్సాప్లో అనేది షేర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. గ్రూప్లో వచ్చారంటే కంపల్సరీగా గ్రూప్లో యాక్టివ్ ఉంటేనే మీకు సపోర్ట్ ఉంటుంది. వచ్చి లెఫ్ట్ అయినామా అంటే వేస్ట్ అనమాట. సో జాయిన్ అవ్వకండి, ఓకేనా. ఎందుకంటే గ్రూప్లో అనేది స్టడీ పర్పస్ కోసం మేము పాస్ అవ్వాలి, మాకు మోటివేషన్ కావాలి, మాకు సపోర్ట్ చేయండి అన్నయ్య అనుకున్న వాళ్ళు మాత్రమే రండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. సో స్క్రీన్ పైన తీసుకెళ్ళి మోడల్ పేపర్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అసలు ఎలా అనేది మనం ప్రిపేర్ అయితే ఎమర్జెన్సీలో మేము అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే సప్లీ ఆల్రెడీ ఇయర్ వేస్ట్ అయిందో వాళ్ళు, అండ్ ఇంకోటి హెల్త్ ఇష్యూస్ వల్ల చదువుకోలేని వాళ్ళు ఎలా అనేది చదివితే అనేది మేము ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్, సేఫ్ జోన్లో పాస్ అయిపోయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రాసుకున్నాను వాళ్ళు. ఇంకోటి టాప్గా మార్క్స్ అనేది సాధించి మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ వీడియో అనేది కంపల్సరీ చూడండి. సో స్క్రీన్ పైన తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డైలీ ఒక పేపర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో స్టూడెంట్స్, మనం వచ్చేసాం స్క్రీన్ పైనకి. ఓవరాల్గా ఈ వీడియో కనుక మీరు డెఫినెట్గా చూసారంటే 100% మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కెమిస్ట్రీ మోడల్ పేపర్ అనమాట. సో లేటెస్ట్ మోడల్ పేపర్ ఇది. సో ఇక్కడ చూడండి, మీరు చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయో, చాలామంది అనేది మనకు ఈ విధంగా అనేది పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మోడల్ పేపర్. సో చాలామంది అనేది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు, ఓకేనా. సో వాళ్ళు అనేది కంపల్సరీ మేము అనేది పాస్ అవ్వాలి అనుకుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది 2 మార్క్స్ నుంచి అనేది ప్రిపేర్ అవుతారు. సో 2 మార్క్స్ నుంచి అనేది వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సో చూడండి, సెక్షన్ A 2 మార్క్స్. ఇక్కడ ఎంత ఉంది? 10 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. సో 2 మార్క్స్ అంటే కంపల్సరీ 2 మార్క్స్ గన్ షాట్ వస్తాయా? సో రావు కదా. కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. మహా అంటే మీరు 10కి 10 చదివారనుకోండి, 20 మార్కుల్లో మీకు కనీసం అందులో 8 మార్కులు లేదా 10 మార్కులే వస్తాయి. సో 10 మార్కులు వస్తే 10 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారా? లాజికల్ వేలో ఆలోచించండి కొద్దిగా, ఓకేనా. సో సెక్షన్ A, మన దాంట్లో సెక్షన్ A ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, ఓకేనా. అనుకోండి, నేను మీకు చెప్తాను ఎలా అనేది ఈజీగా పాస్ అవుతారు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, కంపల్సరీ సెక్షన్ C, సెక్షన్ B ఈ రెండు టార్గెట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ C ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఓన్లీ 2 క్వశ్చన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ రాస్తే మీకు 16 మార్క్స్ వచ్చేస్తాయి. కొద్దిగా బట్టి పట్టైనా సరే, కష్టపడైనా సరే ఆ 2 క్వశ్చన్స్ అనేది మీరు రాశారంటే 16 మార్క్స్ వచ్చేసాయా? 16 మార్క్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. ఇక్కడ 6 4 24 అంటే 6 క్వశ్చన్స్ రాయాలి. ఎనీ 6 అనేది ఇక్కడ మీరు రాయాలి, ఓకేనా. ఇక్కడ 6 రాశారంటే 24 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమంగా మీకు 24 ప్లస్ 16, ఓకేనా. ఇక్కడ మీకు 40 మార్క్స్ అనేది రావడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మీకు 40 మార్క్స్ అనేది వచ్చేసినాయి, ఓకేనా. పేపర్ ఎన్నిటికి ఉంది? పేపర్ ఎంత ఉంది మనకి? 60 మార్క్స్కి ఉంది. సో మీరు షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ చూసుకుంటే మీరు 60కి 40 మార్క్స్ అక్కడే వచ్చేసినాయి. దాని తర్వాత మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 రాశారంటే 10, ఎంత? 50 మార్క్స్ ఓవరాల్గా మీరు కెమిస్ట్రీలో గెయిన్ చేసుకోవచ్చు.
సో లాజికల్ వేలో చదవండి, స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయొద్దు. చాలామంది నాకు అడుగుతున్నారు 2 మార్క్స్ ఫస్ట్ రాయొద్దు ఎప్పుడైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్గెట్ పెట్టాల్సింది సెక్షన్ బి, సెక్షన్ సి, అది ఏ గ్రూప్ అయినా సరే. సో ఈ మోడల్ పేపర్ అనేది లేటెస్ట్ది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి చాలా లేటెస్ట్ మోడల్ పేపర్స్ అని ఉన్నాయి. సో ఎందుకంటే మీకు ఈ విధంగా అనేది ప్యాటర్న్ అనేది ఎగ్జామ్లో రాబోతుంది. ఓకేనా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మోడల్ పేపర్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సపరేట్గా అనేది నేను వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. అండ్ వీలైతే వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ మోడల్ పేపర్స్ మాత్రం అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను డైలీ ఒక వీడియోలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.